భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్. 1000 మంది చార్లెస్ శోభరాజులు కలిస్తే భూమన కరుణాకర్ రెడ్డి అని, 1000 మంది డాకు మంగళ్ సింగ్లు కలిస్తే భూమన అభినయ్ రెడ్డి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో భూమన కుటుంబం దండుపాళ్యం బ్యాచ్ల వ్యవహరిస్తోందని, గంజాయ్, గుట్కా, నెయ్యి, పరకామణి వ్యవహారాలను ప్రస్తావిస్తూ భూమనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. భూమన అవినీతి గురించి చెప్పుకుంటూ పోతే గ్రంథాలే రాయాల్సి వస్తోందన్నారు జేబీ శ్రీనివాస్. చార్లెస్ శోభరాజులు కలిస్తే ఒక కరుణాకర్ రెడ్డి, 1000 మంది డాకు మంగళ్ సింగ్లు కలిస్తే నీ కొడుకు అభినయ్ రెడ్డి. మీరా మాట్లాడేది తిరుపతి గురించి, కలెక్టర్ గురించి, అనగానే మినిస్టర్ గారి గురించి? మీరు ఒక 1000 మంది చార్లెస్ శోభరాజులు, 1000 మంది డాకు మంగళ్ సింగ్లు కలిస్తే మీరు. తిరుపతికి పెద్ద దండుపాళెం బ్యాచ్ మీరు. అనగానే మినిస్టర్ గారి గురించి మీకు తెలుసా? కలెక్టర్ గారి గురించి మీకు తెలుసా సరిగ్గా? నువ్వు నీ చరిత్ర మొత్తం ఇతరుల మీద ఆధారపడిన బతికిన చరిత్ర నీది. ఎల్ఎంఎల్ వెస్పాలో పోవాలంటే, 1 లీటర్ పెట్రోల్ పోసుకోవాలంటే కూడా లేని పరిస్థితి, ఎవరో ఒకరు తెచ్చి పోస్తే బయలుదేరే పరిస్థితి నీది. అనగాని గారు స్వయం శక్తితో ఎదిగిన రాజకీయవేత్త, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు. నువ్వేం చేసావు? ఎమ్మెల్యే పదవిని దొంగతనంగా తీసుకున్నావు. సుగుణమ్మ గారి దగ్గర నుంచి దొంగతనంగా లాక్కున్నావు 700లతో. నువ్వు చేసే పనులన్నీ దొంగవి కాబట్టి నువ్వు దొంగ 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 అంటుంటావు. నీ కొడుకు దొంగ, నువ్వు దొంగ. నువ్వు దావుద్ ఇబ్రాహిం కన్నా పెద్ద దొంగవి. నీ కొడుకు చోటా షకీల్ కన్నా పెద్ద దొంగ. పిల్లికి బెచ్చం పెట్టే వ్యక్తివా నువ్వు? కనీసం తిరుపతికి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, ఏ రోజున ఒక వినాయక చవితి చందా ఇచ్చావా? ఏది పడితే నోటికి వచ్చేది ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోరు. ఇప్పటికే 62,000తో కూర్చోబెట్టారు. చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను, తిరుపతి ప్రజలు నిన్ను 62,000తో దేంతో కొట్టారని కూడా చెప్పాను నేను ఇంతకుముందు నీకు. మళ్ళీ మళ్ళీ కొడతారు నువ్వు ఇట్లా మాట్లాడతా అంటే. దానికి కూడా ఉండవు నువ్వు. తిరుపతికి గంజాయి దొంగవి నువ్వు, గుట్కాల దొంగవి, భూముల దొంగవి, టీడీఆర్ బాండ్ల దొంగవి, నెయ్యి దొంగవి, పరకామణి దొంగవి. ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రంథాలు రాయాలి నీ గురించి. గ్రంథాలు, బుక్కులు కూడా కాదు, సరిపోవు. 1000 మంది చార్లెస్ శోభరాజులు కలిస్తే ఒక కరుణాకర్ రెడ్డి, 1000 మంది డాకు మంగళ్ సింగ్లు కలిస్తే నీ కొడుకు అభినయ్ రెడ్డి. మీరా